తెలియజేస్తున్నాను. మరి ఐదవ రోజు లెంట్ దినాల్లో 5వ రోజు సోమవారము 23/2/25 తేదీన జరగబోయే ఈ కార్యక్రమాన్ని, ఈ ఆరాధనలో మరి ముఖ్య అతిథిగా మనకి మెయిన్ చర్చ్ నుంచి మన మెయిన్ చర్చ్ పాస్టర్ గారు వచ్చారండి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించవలసిందిగా మన సంఘ కాపరి గారు ఎన్ అనిల్ నాయుడు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు మనకి వాక్య పరిచయం చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన యూసీసీ మెయిన్ సంఘ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు మరి టి హేబెల్ అయ్య గారిని వేదికను అలంకరిస్తుందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా అనిల్ పాస్టర్ గారికి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుని మన యొక్క 5వ దినపు శ్రమకాల ధ్యాన కోడికలను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయనా. మీరు మమ్మల్ని ప్రేమించి నాయనా, మేము మీకు మరింత సమీపంగా జీవించాలని, మా ఆత్మీయ జీవితాలు బలపడాలని, ఈ లోకంలో ఉన్న ప్రతి పాపము నుండి, శాపము నుండి విడుదల పొందిన వారమై నిన్ను సంతోషపెట్టే జీవితాలు, నీ ద్వారా దీవెన ఆశీర్వాదం పొందుకునే జీవితాలు మేము కలిగి ఉండాలని మీరు మాకు ఏర్పాటు చేసిన ఈ 40 దినాల కూడికలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా మీ దాసుల్ని మరి రెవరెంట్ హేబెల్ అయ్య గారిని మా మధ్య మీరు నడిపించారు, అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. చేరి వచ్చిన బిడ్డలందరి కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా రాబోతూ ఉన్న బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ కూడిక ప్రారంభ ప్రార్థన నుండి చివరి దీవెన వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకాలని దూరపరచండి నాయనా. నీ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని విడుదల చేయండి నా ప్రభువా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయనా. మీ ప్రత్యక్షత మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీతో మేము గడుపుతూ ఉంటుండగా నాయనా, అయా నీ యొక్క ఆత్మ బలముతో మమ్మల్ని నింపండి, దైవిక జ్ఞానముతో మమ్మల్ని నింపండి, పరలోక ఆశీర్వాదములతో మమ్మల్ని నింపండి నాయనా. యేసయ్య నామములో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాలు మేము పొందుకోగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయనా. పాటల్లో నా ప్రభువా మీరు మహిమ పొందండి. ప్రార్థన చేస్తున్న బిడ్డలు మీరు అభిషేకించండి నా ప్రభువా. మెట్టుకు ఈ యొక్క కార్యక్రమము ద్వారా మీ గొప్ప నామానికి మహిమ, చేరి ఉన్న అందరికీ ఆశీర్వాదము మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 848వ కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. యేసు ప్రభుని దివ్య క్షమా భాసిల్లెను సిలువలో పాపక్షమా. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషహరా కరుణించితివా, కలుషహరా కరుణించితివా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా. దోషము చేసినది
నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాజించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నాజించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా నీ మరణపు వేదన వృథా కాదు నామది నీ వేదనలో మునిగెను నీ మరణపు వేదన వృథా కాదు నామది నీ వేదనలో మునిగెను క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్య భాగములు చదివి వినిపించవలసిందిగా
ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథం నుండి ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 17వ వచనం వరకు, ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనం నుండి 17వ వచనం వరకు, అలాగే నూతన నిబంధనలో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. పాత నిబంధన గ్రంథమును సహోదరులు మరి మన ఎక్స్ ట్రెజరర్ గారు యేసురత్నం గారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే నూతన నిబంధనను మరి సహోదరి ఝాన్సీ గారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్లాడండి. ప్రప్రథముగా దేవాది దేవునికి వందనాలు. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సంఘ కాపరులైనటువంటి ఇద్దరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మండల కాల సమయంలో పాత నిబంధన గ్రంథం నుండి సంఘ కాపరులచే ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన గ్రంథము ఆదికాండం నుండి 2వ అధ్యాయము 4 నుంచి 17 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 2వ అధ్యాయము 4 నుండి 17 వరకు చదువుకుందాం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములను సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొదయందలి ఏ పాదము భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను. దేవుడైన యెహోవా నేల మంటితో నరును సృజించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు షీషోను. అది హవేలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యాఫ్రటిసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగాను తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిత్యముగా చచ్చెదవని నరుతో ఆజ్ఞాపించను. ఇంత పర్యంతము దేవునికి వందనాలు, స్తోత్రం.
హలో. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, సంఘ పెద్దలకు, అలాగే దైవజనులు ఇద్దరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యము 1 కొరింథీ 15వ అధ్యాయము 40-41 వచనం. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదములు కలవు గదా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఒకటే ఇచ్చారు 41. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి యేసురత్నం గారికి, అలాగే ఝాన్సీ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న యేసుదాస్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. Praise God. I greet you all. తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా పరలోక సుఖములు వీడి నరలోక కరవుల మాడి పరలోక సుఖములు వీడి నరలోక కరవుల మాడి నిరుపేదగను జీవించి ప్రక్షంబు నీచితివేవా నిరుపేదగను జీవించి శరణంబు నొసగితివయ్యా తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా ప్రతి పూట తిన్నుటకు లేక గతిలేని తెరువను ఓలే ప్రతి పూట తిన్నుటకు లేక గతిలేని తెరువను ఓలే వెతలొందుచునే నడయాడి అతమార్చితివా నాలేమి వెతలొందుచునే నడయాడి అతమార్చితివా నాలేమి తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా దినమంత తీరికలేని పనిలోన ప్రజలను బ్రోచి దినమంత తీరికలేని పనిలోన ప్రజలను బ్రోచి కనుమోయ కొండలకేగి కనుగొంటివ్యా నీ పాన్పు కనుమోయ కొండలకేమి కనుగొంటివా నీ పాన్పు
తలదాచుకొనుటకు నీడ ఇలలేని గలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా నిర్వాసిగని జీవించి పరలోక జనకుని ఇంట నిర్వాసిగని జీవించి పరలోక జనకుని ఇంట శిరవాసములు మాకియా నిర్మింపజనితివ దేవా నిర్వాసములు మాకియా నిర్మింపజనితివ దేవా తలదాచుకొనుటకు నీడ ఇలలేని కలిలయవాడ కలకాలమిక నీ కోట సిలువేనా నా చెలికాడా సిలువేనా నా చెలికాడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి పాట పాడి ప్రభువుని మనిపరిచిన యేసుదాస్ గారికి ప్రభు నామములో వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు మన మధ్యలో ఉన్న మెయిన్ సంఘ పాస్టర్ గారు గ్లోరీ గ్రేస్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయతో వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది అనేది ఒక ఆశ. రాగలిగితే కొంచెం వెనకాల వాళ్ళు కొంచెం ముందుకు రండి, చూడడానికి కూడా బాగుంటుంది. మన మెయిన్ సంఘ కాపరి గారు వచ్చారు కాబట్టి ఎవరైనా కొంచెం వెనకాల ఉన్నోళ్ళు కొంచెం ముందుకు వచ్చి సిస్టమేటిక్గా ఉంటే బాగుంటుంది. చెప్పానన్నా, వాళ్ళ ఇష్టం అంతే. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడమైనటువంటి తండ్రి, మహోన్నతుడా, నీతి స్వరూపుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, ఉన్నతుడా, అత్యున్నతుడా, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ పరిశుద్ధ ఘననామమునకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క శిలువ శ్రమల ఉపవాస ధ్యాన కూడికల్లో మీ మందిర ఆవరణములో చేరి మీ సత్యాలను మేము తెలుసుకొని సంపూర్ణంగా నాయన మీలో మేము ఎదగడానికి కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. పాడిన పాటల ద్వారా, చదవబడినటువంటి వాక్య లేఖన భాగముల ద్వారా మీరు మహిమ పొందుకొని ఉన్నారు. శ్రేష్టమైనటువంటి ఘట్టములోనికి మేము వచ్చి ఉంటున్నాము తండ్రి. వాక్యము మీది, మాటలాడువారు మీరు నాయన. మీ దీన సేవకుని మీ యొక్క శిలువ చాటును మీరు మరుగుపరుచుకొని ఆత్మచేత మీరు అభిషేకించండి, ఆత్మచేత మీరు అభిషేకించండి, ఆత్మ నడిపింపును దయచేయండి. మీ మందిరం అంతా కూడా మీ యొక్క మహిమతో మీరు నింపిన విధానమును బట్టి మీకు వందనాలు. దైవజనులు నాయన అనిల్ నాయుడు పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, వారి యొక్క బిడ్డలను మీ నామములో జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించండి. పెద్దలందరినీ దీవించండి. చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, వృద్ధులు, యవనులు, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. లేఖన భాగాల్లో తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నాయి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగునని మీ యొక్క వాక్య లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటుండగా మీ వాక్యము వినున్నప్పుడెల్లా కూడా వెలుగు కలుగునట్లుగా కృప దయచేయండి. ఆ వెలుగులో బిడ్డలు సంచరించడానికి కృప దయచేయండి. మీ యొక్క వాక్యము నాయన మా యొక్క పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగై ఉంటూ ఉన్నది కనుక ఆధ్యాత్మికంగా బిడ్డలు వర్ధిల్లడానికి కృప దయచేయమని ఆది నుండి అంతం వరకు మీ యొక్క కృపలో, మీ యొక్క అధ్యక్షతలో మీరే ఘనకరంగా జరిగించుకొని మీరు మహిమ పొందుకొనమని
యేసయ్య వారి దివ్యమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి వందనాలు. ఈ సమయంలో మన మెయిన్ సంఘ కాపరి గారు రెవరెండ్ హేబెల్ గారు మనకి వర్తమానం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. శిలువ ధ్యాన ఈ 40 దినాల కూడికలలో 5వ దిన ఈ కూడికకు అధ్యక్ష స్థానం వహించి కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి స్థానిక సంఘ కాపరి గారు, దైవ సేవకులు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు పాస్టర్ గారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ, విశేషంగా గౌరవ పెద్దలకు, ఎగ్జిక్యూటివ్ వారికి, ఉమెన్ వింగ్ వారికి నేను నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. 21వ తారీఖున ఎగ్జిక్యూటివ్ వారు పెద్దలు నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చారు. వైస్ ప్రెసిడెంట్ గారు, జాయింట్ సెక్రటరీ గారు, జాయింట్ ట్రెజరర్ గారు, ఆ పెద్దలు వారు వచ్చి నాకు ఇన్విటేషన్ ఇచ్చి నన్ను గౌరవించారు. వారికి నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ చూడటం, మీతో కూడా కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యముగా నేను భావించి దేవాది దేవునికి నేను హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశము, నాకు ఇవ్వబడినటువంటి అంశము 2 ఆదాములు. పాస్టర్ గారితో నేను అన్నాను, ఏందండి 2 ఆదాములు, ఏం చెప్పంటారు, నన్ను నాకేం అర్థం కావటం లేదన్నాను. కానీ చాలా టఫ్ థీమ్ అది. దాని గురించి చెప్పటం అంటే ఒక సాధనే. అది పాస్టర్ గారు చాలా చక్కగా ఆ యొక్క అంశాలు వారు చక్కగా పొందుపరిచారు ప్రోగ్రాం షీట్లో. చాలా మంచి విషయాలు ఈ 40 దినాల్లో మనకి అవి అవసరమైనటువంటివి కూడా. కాబట్టి పాస్టర్ గారిని నేను అభినందిస్తున్నాను. చాలా మంచి టాపిక్స్ నేను చూసిన థీమ్ అంతా కూడా బాగుంది. మంచి వాక్యాలు, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్లో మంచి వాక్యాలు ఇచ్చారు, అవసరమైనటువంటి వాక్యాలు. చాలా సంతోషం. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి లేఖన భాగాల నుండి మనము కొన్ని విషయాలను మనము జ్ఞాపకానికి తీసుకొని వద్దాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. మీ హృదయ అంతరంగంలో మీరు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కొద్ది సమయము ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, ఈ రాత్రి నాతో నీవు మాట్లాడుచుండగా వినగలిగే మంచి హృదయాన్ని నాకు అనుగ్రహించని దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన తండ్రి, జీవాధిపతి, మీ పాదాలకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మితిలేని మీ కనికరమును బట్టి ఈ రాత్రి మేము మీ సముఖములో చేరాం. తండ్రి, మీరు మాతో మాట్లాడుచూ ఉండగా మేమందరము చెవియగ్గి ఆలకించి మిమ్మలను మహిమపరచునట్లు సహాయం చేయమని, నీ సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉంచుకునేలాగా నా సహాయమును దయచేయమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో ఈ యొక్క మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఆదికాండములో మనము కొన్ని విషయాలు చదువుకున్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో కొన్ని వాక్య భాగాలు మనము చదువుకున్నాం. 15వ అధ్యాయము 40 నుండి 45 వరకు ఉన్నటువంటి వచన భాగాలని మనము పరిశీలన చేసినప్పుడు పౌలు గారు ఇక్కడ
తన యొక్క ఆ కాన్సెప్ట్, పౌలు గారి యొక్క ఇంటెన్షన్, లేదా పౌలు గారు సంఘానికి ఏమి ప్రజెంట్ చేయాలో దానిని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వచన భాగాలలో మీరు జాగ్రత్తగా గమనిస్తే యాక్చువల్గా దీని యొక్క ఆ మెయిన్ థీమ్ ఏమిటంటే ద రిజరెక్షన్ ఆఫ్ ది బాడీ. ద రిజరెక్షన్ ఆఫ్ ది బాడీ అంటే శరీరం యొక్క పునరుద్ధానమును గురించి పౌలు గారు ఈ యొక్క లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 40 నుండి 45 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో 40 వచ్చిన భాగంలో నుండి అనేకమైన అద్భుత విషయాలు ఆయన మాట్లాడుతూ 45వ వచనంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఆదాము అనేటువంటి ఆ యొక్క పేరుని మెన్షన్ చేశాడు. వాక్యాన్ని జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. పౌలు గారు ఈ 40వ వచన భాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతూ చెప్పాడు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సో ఇక్కడ ఒక విషయాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు పౌలు గారు. ఇందులో ఈ వచనాల్లో ఒక విషయాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఏమిటి ఆ యొక్క విషయం ఏంటంటే ఆయన ఇనానిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రియేషన్, ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ క్రియేషన్. ఇక్కడ ఈ ప్రకృతి సంబంధమైనటువంటిది, జీవ సంబంధమైనటువంటిది, ఈ రెండు విషయాలను గురించి పౌలు గారు ఈ వాక్య భాగంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇనానిమేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ క్రియేషన్ అంటే అవి ఒక నిర్జీవమైనటువంటివి, లేదా ప్రాణము లేనటువంటివి, ఆత్మ లేనటువంటివి. వాటిని రెండు రీతులుగా పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకటి ఆకాశ వస్తువులు అంటున్నాడు, రెండు భూ సంబంధమైన వస్తువులు అంటున్నాడు. ఆకాశ వస్తువులు అంటే ఏమిటి? సన్, మూన్, స్టార్స్. ఆకాశాన్ని మనం చూస్తే అవి మనకు కనబడతాయి. అవి ఆకాశ సంబంధమైనటువంటి వస్తువులు. భూ సంబంధమైనటువంటి వస్తువులు అంటే సముద్రములు, మహాసముద్రాలు, కొండలు, పర్వతాలు, మహాపర్వతాలు. వీటిని గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మానవుని దగ్గరికి వచ్చి మానవుని యొక్క పునరుద్ధానమును గురించి విశేషముగా పౌలు గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే ఎనాలజీ. ఎనాలజీ అని అంటే రెండు వేరు వేరు విషయాల మధ్య ఉన్న సిమిలారిటీని చూపించటం. రెండు వేరు వేరు విషయాల మధ్య ఉన్నటువంటి సిమిలారిటీ, దానిని తెలియచేయటానికి పౌలు గారు ఈ మాటలను వాడుతున్నారు. దాన్ని ఎనాలజీ అని అంటారు. ఎందుకు పౌలు గారు ఈ రెండింటిని ఇక్కడ కంపేర్ చేసుకుంటూ ఉన్నాడు అని అంటే అది 45 వచనంలో మనకు ఆన్సర్ అక్కడ దొరుకుతుంది. ఈ పై వచనాలు, ఈ 4 వచనాలు మనం చదువుకుంటూ పోతూ ఉంటున్నప్పుడు అక్కడ ఎనాలజీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ 45వ వచనము అక్కడికి వచ్చినప్పుడు థియాలజీ మాట్లాడుతున్నాడు. థియాలజీ చెప్తున్నాడు అక్కడ. పౌలు గారి యొక్క జ్ఞానం, పౌలు గారి యొక్క తెలివి, పౌలు గారి యొక్క హృదయ ఆలోచనలు ఇవన్నీ కూడా దేవునికి చాలా దగ్గరగా ఉంటాయి. దేవునిని రుచి చూచి తెలుసుకున్నాడు పౌలు గారు. కాబట్టి దేవుని సంగతులు, ఆయన చేసినటువంటి ప్రతి పనిని కూడా చక్కగా పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనము గమనించినప్పుడు ఈ యొక్క ఎనాలజీలో ఆయన ఈ రెండు విషయాలు వాటిని ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉంటున్నాడు. ఈ 45వ వచన భాగంలో మనం చూసినప్పుడు ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అనేటువంటి మాటలు చూస్తున్నాం. సో ద ఫస్ట్ మ్యాన్ యాడమ్ ఏ లివింగ్ బీయింగ్ అని రాశాడు ఇక్కడ, ఏ లివింగ్ బీయింగ్. ఆ తర్వాత ఇప్పుడు మనము సెకండ్ ఆడమ్ అని అనకూడదు.
సెకండ్ యాడమ్ అని అంటే దెర్ ఈజ్ ఏ థర్డ్ యాడమ్. అందువల్ల ఇక్కడ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే లాస్ట్ యాడమ్. ఇక ఈయన తర్వాత ఇంక ఏ యాడమ్స్ ఇంక లేరు. అందువల్ల ఇక్కడ మొదటి ఆదాము లివింగ్ బీయింగ్ అయితే, ఇప్పుడు ఈ లాస్ట్ యాడము మనకు ఏ రీతిగా కనబడుతుందంటే ఏ లైఫ్ గివింగ్ స్పిరిట్. మనకు ఆత్మ ఇచ్చేవానిగా, జీవింపజేసే ఆత్మగా దేవుడు మన పక్షంగా మనతో ఆయన ఉన్నాడు. ఈ రెండు విషయాలు అంటే మనము ప్రభు మాటల్ని అర్థం చేసుకోవటానికి ఎనాలజీని అక్కడ కోట్ చేశాడు పౌలు గారు. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైనా ఒక విషయాన్ని చెప్పుకుంటూ పోతే కొంతమందికి అర్థం కాదు. అందువల్ల డైరెక్ట్ విషయం చెప్పేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక యాంగిల్లో ఇంకొక దాని గురించి చెబితే ఫస్ట్ ఏది చెప్పాలనుకున్నాడో దాని మీద ఫోకస్ చేస్తారు వినేవారు. దాని గురించినటువంటి అవగాహనలోనికి వెళ్ళిపోతారు. గనుకనే పౌలు గారు ఈ యొక్క పద్ధతిని ఆయన ఎంచుకున్నాడు. మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మీరు గమనిస్తే ప్రభు యొక్క పరిచర్యలో ప్రాముఖ్యమైనటువంటి విభాగాలు ఏమిటంటే పారబుల్స్, ఉపమానాలు. ఉపమానం లేకుండా ఆయన ఏ ప్రసంగం కూడా ఆయన చేయలేదు. ఎందుకు ఉపమానం చెప్పాలి అని అంటే, ఉపమానం చెబితే కొంతమందికి అర్థమవుతుంది, ఉపమానం చెప్పకపోయినా డైరెక్ట్గా ఆయన మెసేజ్ ఇస్తే కొంతమందికి అర్థమవుతుంది. సో దాని మీనింగ్ ఏంటి అని అంటే, వినేటువంటి వారిలో టూ టైప్స్ ఆఫ్ పీపుల్ అండ్ టూ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, టూ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కాబట్టి దేవుడు ఇద్దరికి కూడా అర్థమయ్యే భాషలో, విధానంలో దేవుడు తన యొక్క ప్రసంగాలను, బోధలను ఆయన కుమారుడైన క్రీస్తు చేశాడు. అలాగే పౌలు గారు కూడా ఈ విషయాలను మనతో మాట్లాడుతూ ఫస్ట్ ఆయన ఏమని చెప్తున్నాడంటే, మనిషి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది అనగా, ఈ యొక్క లివింగ్ బీయింగ్, ఆ మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ చెప్పాడు. శరీరమును గురించి ఆయన తెలియచేస్తూ 42వ వచనంలో 42 వర్స్లో మృతుల పునరుద్ధానం ఏ రీతిగా ఉంటుంది? శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. సో ఇక్కడ కూడా రెండు విషయాలు, పెరిషబుల్ అండ్ ఇన్పెరిషబుల్, నశించేది, నాశనము కానటువంటిది. చూడండి, అక్కడ రెండు విషయాలు మెన్షన్ చేస్తున్నాడు. దీనిని ఫస్ట్ ఎలా ఫోకస్ చేశాడు పౌలు గారు అంటే, ఒక మానవుని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆలోచన విధానము, దేవుని యొక్క ఫోకస్ అంతా మానవుని మీదే ఉంది. కాబట్టి ఈ యొక్క భూమి మీద మానవుని యొక్క పరిస్థితి ఎలా కనబడుతుంది, ఏ విధముగా ఉందంటే, ఆ మానవుడు క్షయమైనటువంటి వాడు. కాబట్టి క్షయమైనటువంటి వాడు ఇప్పుడు ఏ రీతిగా కనబడుతుందంటే, అక్షయమైనటువంటిది వానిగా కనబడబోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ యొక్క బాడీని గురించి రాస్తూ, ఘనహీనమైనటువంటిదిగా అది విత్తబడుతుంది, ఆ తర్వాత మహిమ కలిగినటువంటిదిగా లేస్తూ ఉంది. ఆ తర్వాత బలహీనమైనదిగా విత్తబడుతుంది, బలమైనటువంటిదిగా లేస్తుంది. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ పౌలు గారు ఆదాము గారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సీ హూ ఈజ్ యాడమ్. యాడమ్ ఎవరు, ఆదాము ఎవరు అని అంటే బైబిల్ ఏం తెలియచేస్తూ ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచన భాగంలో ఆదాము ఎవరు అన్నటువంటి ప్రశ్నకి అక్కడ డైరెక్ట్ ఆన్సర్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఏమన్నాడు అక్కడ? యాడమ్ ఎవరు? లూకా 2:38. ఏమండి? 3:38. ఎవరు ఆదాము అక్కడ రాశారు? ఎవరంట? ఆదాము దేవుని కుమారుడు. దట్స్ ఆల్. అంటే హూ ఈజ్ యాడమ్ అంటే, యాడమ్ ఈజ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడు. కాబట్టి దేవుని యొక్క కుమారుడు ఏమైపోయాడు? ఆ విషయాలన్నీ తెలియచేయటానికి 40 వచనంలో 41, 42 వచనాల్లో పౌలు గారు ఈ యొక్క బాడీని గురించి ఆయన మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. అంటే డైరెక్ట్గా చెప్పకుండా, ఒక మనిషి యొక్క పరిస్థితిని డైరెక్ట్గా చెప్పకుండా, ఆ మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్, ఎవరు ఈ యొక్క
క్షయమైనటువంటి బాడీ, లేదా ఘనహీనమైన బాడీ, బలహీనమైనటువంటి బాడీ. ఈ బాడీ ఎవరు ఏమిటి అని అంటే ఈ బాడీ ఇది దేవుని ద్వారా సృష్టింపబడినటువంటిది, తయారు చేయబడినటువంటిది అన్నటువంటి విషయాన్ని సంఘానికి పౌలు గారు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఆదాము దేవుని యొక్క కుమారుడు. ఎలా కుమారుడు అయ్యాడు? మనం ఆదికాండములో మనం చదువుకున్నాం. ఒకసారి 2వ అధ్యాయంలోనికి వెళదాం. ఆదికాండము 2వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు 7వ వచన భాగంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు ఏమైపోయాడు? ఇప్పుడు ఆయన లివింగ్ బీయింగ్, ఆయన జీవించేటువంటి ఆత్మగా ఆయన ఉన్నాడు. ఎవరిని ఏ రీతిగా చేశాడు దేవుడు అని అంటే, ఒక మట్టి మనిషిని దేవుడు ఒక లివింగ్ బీయింగ్లోనికి తీసుకొని వచ్చాడు, ఒక ఎగ్జిస్టెన్స్లోనికి తీసుకొని వచ్చాడు, లేదా ఒక భవిష్యత్తులోనికి తీసుకొని వచ్చాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆదాము ఏమై ఉన్నాడు? మనకు న్యూ టెస్టిమెంట్లో ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. సో బిఫోర్ దట్ ఆడమ్ కేవలము డస్ట్ అని, మట్టిలో నుంచి తీయబడ్డాడని, ఆ తరువాత దేవుని యొక్క ఊపిరి ఆయనలో ఊదబడిందని వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది. మరి దీన్ని ఎవరైనా సపోర్ట్ చేస్తూ బైబిల్లో చెప్పారా? ఈ మాటని ఏ మాటని? నరుని నాసికారంధ్రములో ఊపిరిని ఊదినప్పుడు నరుడు జీవించు ఆత్మ ఆయను. సో ఈ మాటని ఎవరైనా సపోర్ట్ చేసి దీనిని జ్ఞాపకం చేశారా బైబిల్ గ్రంథములో అని అంటే, ఒక వ్యక్తి దీనిని జ్ఞాపకం చేశాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తి పేరు ఎలూహు అనేటువంటి వ్యక్తి, అనగా ఏబు యొక్క స్నేహితులలో ఒకడైనటువంటి ఎలూహు ఈ యొక్క విషయాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చాడు. అంటే వాట్ ఈస్ హ్యూమన్ బీయింగ్, మానవ జాతి ఏమిటి, మానవ జాతి ఏమై ఉంది అన్నటువంటి విషయాన్ని అక్కడ ఎలూహు తన యొక్క స్నేహితులతోనూ ఏబుతోనూ మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. ఏబు గ్రంథం 33వ అధ్యాయం, ఏబు గ్రంథం 33వ అధ్యాయంలో ఈ రీతిగా ఆయన మాట్లాడుతూ చెప్పాడు. 4వ వచన భాగంలో, 4వ వచనం నేను చదువుతాను. దేవుని ఆత్మ నన్ను సృజించెను. ఈ మాటలు గమనించండి. దేవుని యొక్క ఆత్మ నన్ను సృజించెను. ఎవరిని? ఎలోహుని. కాబట్టి ఆదామును దేవుని యొక్క ఆత్మ అక్కడ సృజించింది. మట్టి అయినటువంటి ఆదాములో దేవుని యొక్క ఆత్మను అనగా ఊపిరిని పంపించాడు. ఇప్పుడు మనుష్యులముగా, ఆయన పిల్లలముగా ఉన్నటువంటి మనము ఈ సత్యాన్ని ఖచ్చితంగా మనం ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి అని అంటే, మనం ఏమై ఉన్నామో అది ఒప్పుకోవాలి. ఇక్కడ ఎలూహు ఏమంటున్నాడు అంటే, దేవుని ఆత్మ నన్ను సృజించును, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చింది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ. దేవుని యొక్క ఆత్మ నన్ను తయారు చేసింది, నన్ను ఆయన తయారు చేశాడు. సో ఐ ఆమ్ నథింగ్ బిఫోర్ ది గాడ్. ఐ ఆమ్ నథింగ్ బిఫోర్ ది గాడ్. వై? బికాజ్ గాడ్ హ్యాస్ మేడ్ మీ ఇన్ హిజ్ ఇమేజ్. ఆయన యొక్క పోలికలో నిర్మించుకోవడం మాత్రమే కాకుండా దేవుడు ఏం చేశాడంటే ఆయనకు ఊపిరిని ఊదాడు. ఇప్పుడు ప్రతి ఒక్క మానవులలో, మనిషిలో నివసించేది ఏమిటి అనంటే దేవుని యొక్క ఊపిరి, దేవుని యొక్క ఊపిరి. ఈ 6వ వచన భాగంలో కూడా ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, దేవుని ఎడల నేనును నీ వంటి వాడను. ఇక 2వ లైన్లో, నేనును జిగట మంటితో చేయబడినటువంటి వాడినే, నేనును జిగట మంటితో చేయబడినటువంటి వాడినే. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అయ్యా మీరు మాకు పరమ తండ్రి, మేము జిగటమన్ను అని అంటాడు ఆయన. నీవు మాకు తండ్రివి. అబ్రహాము మాకు తండ్రి కాకపోయినప్పటికీ నీవు మాకు తండ్రివి. మీరు మాకు పరమ కుమ్మరివి, మేము జిగటి మన్ను అని యెషయా గ్రంథకర్త కూడా నోట్ చేస్తూ ఉంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఇలాగా దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి ఈ యొక్క ఆడమ్
ఏం చేశాడు. సో ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ యాడమ్కి అండ్ లాస్ట్ యాడమ్కి ఉన్నటువంటి ఆ యొక్క తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ యాడమ్ అండ్ లాస్ట్ యాడమ్? ఆయనకి ఈయనకి ఉన్నటువంటి ఆ తేడాలు ఏమిటి? ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్నాడు, ఈయన దేవుడు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. దేవుడు తనంతట తాను ఆయనే సృష్టి. దేవుడు ఎవరిని కూడా సృష్టించలేదు, దేవుడు ఎవరి చేత సృష్టింపబడలేదు. కాబట్టి ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ గాడ్. ఆయన అంటే తనంతట తానే లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఇది ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానాలు వెతుకుతూ చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. అయితే బైబిల్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ దేవుడు ఎవరు, ఆయనకి ఎగ్జిస్టెన్స్ ఏంటి అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో మొదట గమనిస్తే, ఆ ఆడమ్ దేవుని యొక్క ఆత్మ చేత ఆయన నింపబడ్డాడు. ఆయనకు ఊపిరి ఆదాములో ఉన్నది. దేవుడు ఆదాముతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మీకు అందరికీ తెలుసు అది. ఏమన్నాడు? ఇక్కడ అన్నీ ఉన్నాయి, సర్వ సమృద్ధి ఉంది, వీటన్నిటినీ కూడా నీవు ఎంజాయ్ చేయి. కాబట్టి ఒక పర్టికులర్ ఒక చెట్టుని అక్కడ చూపించాడు. దానిని మాత్రం నీవు తినవద్దు అని చెప్పాడు. అన్ని చెట్లు ఉన్నప్పుడు కేవలము దేవుడు ప్రత్యేకంగా దానినే ఎందుకు తినొద్దు అన్నాడు? ఎందుకు తినొద్దు అన్నాడంటే తినొద్దు అన్నాడు, అంతే, దట్స్ ఆల్. దాని మీదకి రీసెర్చ్ అవసరం లేదు ఎందుకు తినొద్దు అన్నాడని. ఒక అతనికి కూడా ఒక పాస్టర్ గారి దగ్గర ఒక సర్వెంట్ ఒకడు ఉంటే అతనికి అదే డౌట్ వస్తూ ఉందంట. అయ్యా, ఇన్ని చెట్లు ఉంటే దేవుడు ఆ చెట్టునే చూపించి ఎందుకు తినొద్దు అన్నాడు? వీడికి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఆ సేవకుడు అనుకున్నాడు. ఒకరోజు, అరే బాబు, నేను ఊరికి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త, అవి జాగ్రత్త, ఇవి జాగ్రత్త, బుట్ట కింద ఒకటి ఉంది, అది జాగ్రత్త అని చెప్పాడు. అయ్యా, అయ్యగారు ఓకే సార్, జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నాడు. అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, వస్తువులు జాగ్రత్తగా చూసుకో, అన్ని జాగ్రత్తగా చూసుకో, బుట్ట జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ బుట్ట ఏమిటా బుట్ట? అప్పుడు ఆయనకి ఆ ఫస్ట్ డే మైండ్ అంతా దాని మీదే ఉంది, సెకండ్ డే మైండ్ అంతా దాని మీదే ఉంది. ఇక థర్డ్ డే తట్టుకోలేక ఆ బుట్ట కింద ఏముందో తీశాడు. అది దిగానే దాని కింద లోపల ఒక పెట్టె ఉంది, అది ఎగిరిపోయింది. ఆ యజమానుడు వచ్చాడు. యజమానుడు రాగానే ఇతను ఫేస్ ఫీలింగ్స్ చూశాడు. అతను భయంతో ఉన్నాడు. ఆదాము ఎలాగైతే భయపడుతూ ఉన్నాడు ఏదైనా తోటలో, అదే భయము అతనిలో ఉంది. యజమానుడు అడిగాడు, ఎలా ఉన్నవారంటే, బాగున్నానండి అన్నాడు. ఏంటంటే డల్లుగా ఉన్నట్టు? ఏం లేదండి అన్నాడు. ఏరా, ఇల్లంతా బాగా చూసుకున్నావా? బాగా చూసుకున్నానయ్యా. ఆ బుట్ట సంగతి ఏంటంటే, అదేనయ్యా అన్నాడు. అంటే మానవుని యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏది చెయ్యొద్దన్నాడో దేవుడు దాన్ని ఎందుకు చేయకూడదు? చూసారండి, ప్రభు మాట ఎలా ఉందంటే, నువ్వు దాని జోలికి వెళ్ళొద్దు, దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, దాన్ని తాకొద్దు, దాన్ని తినవద్దు అని చెబితే ఆ మానవుని యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఎందుకు ఆయన అలా చెప్పాడు? ఒక టచ్ చేసి చూద్దాం, తిని చూద్దాం, చేసి చూద్దాం అన్న ఆలోచన. కానీ ఇక్కడ ఆడము కూడా ఇక్కడ ఏం చేశాడు అని అంటే, ఆ వృక్ష ఫలాల్లో ఒకటి ఆయన తిన్నాడు. ఎలా తిన్నాడు, ఏ విధంగా తిన్నాడో బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. అవునండి, ఎలా తిన్నాడు ఆయన? చేత్తో తిన్నాడా, నోటితో తిన్నాడా? ఎలా తిన్నాడు ఆయన? తన భార్య ఇస్తే తీసుకొని తిన్నాడు. ఓకే, బాగానే ఉంది. మరి అవ్వమ్మగారికి మరి ఆ యొక్క సలహా ఎవరిచ్చారు అని అంటే, శాటన్ ఇచ్చాడు, అంటే పాము ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆ ఏదైనా తోటలోనికి వచ్చాడు. ఏదైనా తోటలోనికి వచ్చినప్పుడు పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది. పిలిచాడు, ఆదాము భయపడి దాక్కున్నాడు. వెంటనే దేవునికి అర్థమైపోయింది. అయితే ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ ఈ యొక్క చాప్టర్లో మనము చూస్తాం. ఈ 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏదైనా తోటలోనికి దేవుడు వచ్చినప్పుడు, నీవెక్కడున్నావు ఆదామని ఆదాముని అడిగాడు. అయ్యా, నీ స్వరము వినినప్పుడు నేను భయపడి దాక్కున్నానని చెప్పాడు. వెంటనే ప్రభు అన్నాడు, నేను తినవద్దు అని చెప్పిన పండుని నీవు తిన్నావా అని అడిగాడు. వెంటనే అవునయ్యా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈమె నాకు ఇచ్చింది, నేను తిన్నానన్నాడు.
వెంటనే ప్రభు అన్నాడు, అవ్వ దగ్గరికి వెళ్ళాడు, ఆమెను అడిగాడు, ఎందుకు నువ్వు తిన్నావు అని అంటే, అయ్యా ఒక సర్పము, ఒక పాము నన్ను మోసం చేసింది, ఆ పాము మాట విని నేను తిన్నాను. ఇక్కడ చూడండి, దేవుడు ఆదాముని అడిగాడు, అవ్వని అడిగాడు, సాతాన్ని ఏం అడిగాడు? సాతాన్ని ఏం అడగలేదు. ఇంకా సాతానికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకు చేసావని. ఎందుకు చేసావంటే చాలా విషయాలు చెప్తాడు సాతాను. అందుకే సాతాన్ని డైరెక్ట్గా ఇంకా ప్రభు ఏమడకుండా, నీవు దీనిని చేసిన దానిని బట్టి నీవు శపించబడుతున్నావని డైరెక్ట్గా ప్రభు ఒక శాపవచనాన్ని చెప్పాడు అక్కడ. ఒక సేవకుడు ఏమని మాట్లాడాడంటే దీని మీద ఈ సందర్భాన్ని మాట్లాడుతూ, ఆదాము గారు వచ్చి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఆమె నాకు ఇస్తే నేను తిన్నాను అని చెప్పింది. ఆమె దగ్గరికి వెళితే సర్పం నన్ను మోసం చేసిందని ఆమె చెప్పింది. అయితే ఈ పాస్టర్ గారు అంటున్నాడు, సర్పాన్ని కూడా అడిగాడంట ఆయన. సర్పాన్ని కూడా అడిగితే, అయ్యా నువ్వెందుకు చేసావు అని అంటే, ఏం లేదండి, నేను ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, అందులోకి మనుషులు కావాలి కదా, అందుకని ఆ ఇద్దరిని నేను సంపాదించుకున్నాను అన్నాడంట. ఏంటి నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన మినిస్ట్రీ ఏంటి, దాని పేరు ఏంటంటే అది ఇంటర్నేషనల్ డిస్ట్రాక్షన్ మినిస్ట్రీ అని చెప్పానంట. అంటే ఓ డిస్ట్రాయింగ్ మినిస్ట్రీ. డిస్ట్రాయింగ్ అంటే ఒక నాశనం చేసేటువంటి ఒక మినిస్ట్రీ. కాబట్టి అయ్యా యు ఆర్ ఎ క్రియేటర్, ఐ నో ఇట్ వెరీ వెల్, బట్ ఐఎమ్ ఎ డిస్ట్రాయర్. ఒప్పుకున్నాడు అక్కడ సాతాను. నీవు స్థిరపరుస్తున్నావు, నేను పడగొడుతూ ఉంటున్నాను, పడగొట్టినటువంటి వారిని నేను నా మినిస్ట్రీలోకి చేర్చుకుంటున్నా అని చెప్పాడంట సాతానుడు. కానీ దేవుడు వారిని స్థిరపరచడానికి తన పోలికలో దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రియ దేవుని సంఘమ, దేవుడు ఆదాముతో చెప్పినటువంటి ఆ యొక్క మాటని ఆదాము అక్కడ వినకుండా తన భార్య మాట ఎవరి మాట విన్నాడు. మొత్తానికి he did a mistake against the God's word. దేవుని యొక్క మాటకి వ్యతిరేకమైనటువంటి ఒక పని చేశాడు. ఆ పని చేయటం ద్వారా ఆదాములో ఏం జరిగిందంటే, ద ఫస్ట్ ఆడమ్ వాజ్ ఫెయిల్యూర్ టు ఫుల్ఫిల్ ది గాడ్స్ కమాండ్ అండ్ పర్పస్. మొదటి ఆదాము ఏం చేశాడంటే, తినొద్దన్నటువంటి ఆ యొక్క పండును తినడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను, ఆ తర్వాత దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఏమైపోయాడు? ఆయన ఫెయిల్యూర్ అయ్యాడు. దట్ ఈస్ నెంబర్ 1. అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆదాము ఫస్ట్ ఎప్పుడైతే ఆయన దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా చేశాడో, ఆదాము పోగొట్టుకున్నటువంటి ఆ బ్లెస్సింగ్ ఏమిటి? ఏం పోగొట్టుకున్నాడు ఆదాము అని అంటే, దేవుని యొక్క మహిమ పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను ఆదాము స్పాట్లో ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో, ఆమె తినిందో, ఇద్దరు తిన్నారో, వెంటనే దేవుని యొక్క మహిమ వారి మీద నుండి పోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. గమనించండి జాగ్రత్తగా. ఒక వ్యక్తి, ఒక ఆదామైనా కానీ, లేదా నేటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులైనా కానీ, దేవుని యొక్క మాట ప్రకారంగా కాకుండా లోకపరముగా, లోక సంబంధముగా, మన ఇష్ట ప్రకారముగా, మన చిత్త ప్రకారంగా మనము ఏదైనా ఒకటి చేసినప్పుడు దేవుని నుండి మనము పొందుకున్నటువంటివి 1 by 1 ఖచ్చితంగా లాస్ అవుతాం, డెఫినెట్గా లాస్ అవుతాం. అయితే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి వాటిని కంప్లీట్ లాస్ కాకుండా దేవుడు మనలను దేవుని యొక్క వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఆ హెచ్చరిక చేస్తున్నప్పుడు మనము, ఇది ప్రభువు నన్ను హెచ్చరిక చేస్తున్నాడు, నన్ను ఆయన వాక్యము ద్వారా టచ్ చేస్తున్నాడని మనం ఎప్పుడైతే మనము ఆ వర్డ్ రికగ్నైజ్ చేసి ప్రభు వైపుకు మనము ఎప్పుడైతే తిరుగుతామో, తిరిగి మరలా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడం మరలా ప్రారంభం చేస్తాడు. పోగొట్టుకున్నటువంటివి మరలా తిరిగి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క మహిమను వారు పోగొట్టుకున్నారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమను ఎప్పుడు పోగొట్టుకున్నారు? ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమ వారు ఎప్పుడు పోగొట్టుకున్నారు? వాళ్ళు ఎప్పుడు పోగొట్టుకున్నారు? ఇకాబోదు అంటే ఏంది అర్థం? ఇకాబోదు
గుర్తుకొస్తుంది ఇకాబోదు. ఎవరు ఇకాబోదు? ఓకే, ఇకాబోదు అంటే దేవుని మహిమ. ఇప్పుడు ఇశ్రాయేలీల మీద నుండి దేవుని యొక్క మహిమ ఎందుకు పోయింది అని అంటే, ఇశ్రాయేలీలు పాపము చేయటం ద్వారా దేవుని వారి మీద ఉంచినటువంటి ఆ యొక్క మహిమను వారు పోగొట్టుకున్నారని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. సమయం లేదు కాబట్టి నేను అవుట్లైన్స్ ఇచ్చుకుంటా నేను ముందుకు సాగిపోతా ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలీలు దేవుని యొక్క మహిమను పోగొట్టుకున్నారు. అయితే న్యూ టెస్టిమెంట్లో అదే మహిమ లేకపోతే ప్రభావము యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో చూస్తే, నాలో నుండి మహిమ లేదా నాలో నుండి ప్రభావము బయటికి వెడలిపోయింది అని చెప్పాడు. ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భం? ఆ 12 సంవత్సరముల రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టుకునినప్పుడు ప్రభువులో ఉన్నటువంటి ప్రభావము ఆమె పొందుకుంది. చూడండి, అంటే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రభావ మహిమ వారి మీద అనుగ్రహింపజేస్తున్నాడు. ప్రభువులో ఉండి ప్రభుని తృణీకరించి ప్రభు వాక్యాన్ని ధిక్కరించినటువంటి వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇచ్చినటువంటి ఆ యొక్క మహిమను తొలగింప చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇచ్చినటువంటి మహిమను ఏం చేశాడు ఆయన? దట్ ఈస్ ది ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్. ఐఎమ్ టెల్లింగ్ ఇన్ ది ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఇవ్వబడినటువంటిది తీసివేయబడుతుంది. దేని కొరకంటే, వారు దేవుని మీద తిరుగుబాటు చేసినందువల్ల, దేవుని యొక్క ఆజ్ఞను మీరినందువలన వారికి ఇవ్వబడినటువంటిది తీయబడుతుంది. ఇంకా ఎవరికైనా ఇవ్వబడింది తీయబడిందా? కృప ఇవ్వబడిన కృప తీయబడిందా? ఎవరికండి? సౌలుకి. దేవుడు తన యొక్క కృపను సౌలుకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? సమూయేలు ద్వారా అభిషేకింపజేశాడు, అనగా అనాయింట్ చేశాడు. చూడండి, మానవుని పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను. బిగినింగ్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మట్టితో తయారు చేయబడినటువంటి ఈ యొక్క వ్యక్తిని జీవింపజేసి నా పోలికలో నేను సృజించుకొని నాతో సహవాసము చేయించుకొని నాతో కలిసి జీవించాలని ఆ ప్రభు అయినటువంటి దేవుని యొక్క ఆశ. అయితే మనుషులు ఏం చేస్తున్నారు? ఏ విధంగా కనబడుతూ ఉంటున్నారు? చూడండి, కాబట్టి ఈ యొక్క పాత నిబంధన కాలం అంతా ఎలా ఉందంటే, కృప ఇవ్వబడుతుంది, మహిమ ఇవ్వబడుతుంది, ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. వారు అవిధేయులు అన్నప్పుడు అది తీసివేయబడుతుంది. దేవుడు చెప్పాడు సమూయేలుతో, సౌలుకు నా కృప దూరమైనట్టుగా దావీదుకు నా కృపను నేను దూరము కానివ్వను. హల్లెలూయా. దావీదుకి నా కృపను దూరము కానివ్వను. సౌలుకు దూరం అయిపోయింది కృప. మీకు అందరూ తెలుసు, ఇంకా సౌల్ లాస్ట్ డేస్ అండ్ హిస్ డెత్ ఏ విధంగా ఉందో బైబిల్ గ్రంథంలో వ్రాసాడు. కారణం ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాట ఉల్లంఘన. అలా ఉల్లంఘించడం ద్వారా దేవుడిచ్చినటువంటి వాటిని వారు పోగొట్టుకుంటూ ఉన్నారు. అది ఆదాము దగ్గర నుండి వచ్చినటువంటి ఆ యొక్క సంతానం. బైబిల్ వాక్యం ఏమని తెలియచేస్తూ ఉందో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రికలో చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. మీరు చూడండి, 5వ అధ్యాయము 12వ వచన భాగంలో నుండి మీరు జాగ్రత్తగా గమనిస్తే, 5వ అధ్యాయంలో 12వ వచనంలో నేను చదువుతూ ఉంటాను, మీరు జాగ్రత్తగా బైబిల్ తెరచి చూడండి. ఒక 5 minutesలో క్లోజ్ చేస్తాను. ఓకే సార్? 8:10 ఓకే, 8:10కి క్లోజ్ చేస్తాను. ఇట్లుండగా ఏమైంది అక్కడ? ఒక మనుష్యుని ద్వారా ఏమొచ్చింది? ఇప్పుడు పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించింది. సో ద ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ఆడమ్ ఇన్వాల్వ్డ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ సిన్ అండ్ డెత్ ఇన్ టు ది వరల్డ్. ఏం చేశాడు? మొదటి ఆదాము ప్రపంచంలోకి ఏం తీసుకొచ్చాడు? పాపమును మరణమును తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఎలా తీసుకొచ్చాడంటే, దేవుని ఆజ్ఞను మీరడము ద్వారా,
దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడంలో ఫెయిల్యూర్ అయిన కారణమును బట్టి ఇప్పుడు ఆదాము ద్వారా పాపము వచ్చింది. పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది. మరణము లోకంలోనికి ప్రవేశించింది. 14 అయినను లేదంటే కంటిన్యూ చేద్దాం. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున, ఏం రాశారు అక్కడ? అయినను మనుషులందరూ చూడండి, బాగా చదవండి అక్కడ. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. గొర్రెల గురించి ఒక విషయాన్ని చెప్తాను మీకు. గొర్రెలు ఒక మంద, ఒక 50-60 ఉన్నాయి అనుకోండి. 50-60 ఉన్నప్పుడు అవి దారిలో వెళతా ఉంటాయి. అవి వెళతా ఉన్నప్పుడు ఒక గొర్రె ఎగిరి దూకింది అనుకోండి. ఆయన ట్రైల్ వేసి చూపించాడు ఆ మంద యజమాని. అయ్యా, గొర్రెల స్వభావం ఎలా ఉంటుందో నేను చూపిస్తానని ఆయన ఏం చేశారంటే కొంచెం దూరం నిలబడి ఒక తాడు పట్టుకున్నాడు. తాడు పట్టుకొని ఆ గొర్రెలు వస్తూ ఉంటే తాడు అడ్డం పెట్టాడు. ఇది కొన్ని పాస్ అయిన తర్వాత, ఒక 20-30 గొర్రెలు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఒక తాడు పెట్టాడు. తాడు పెట్టి అడ్డం పెట్టినప్పుడు ఆ నెక్స్ట్ గొర్రెలు ఏం చేసినంటే తాడుని దూకి అవతలకి వెళ్ళినాయి. 2-3 దూకిన తర్వాత తాడు తీసేశాడు ఆయన. అప్పుడు మిగిలినటువంటి గొర్రెలు కూడా దూకిపోయినాయి. తాడు లేదు కానీ వాటికి ఉన్నటువంటి ముందు గొర్రెలు ఎగిరి దూకినందువల్ల ఇవి కూడా. సో చూడండి, ఇప్పుడు మరణం ఎలా సంప్రాప్తమైందో మనుషులకి. ఒక మనిషి ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చినప్పుడు అదే మరణాన్ని మనుషులందరూ కూడా, తప్పు చేయనటువంటి వారందరికీ కూడా ఆ మరణం వచ్చేసింది. నీతిమంతులకి, మంచివారికి మరణం వచ్చింది, పాపము చేసినటువంటి వారికి మరణం వచ్చింది. అక్కడ అన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. 14లో అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. చూడండి, ఎవరి వరకు అంటండి? మోషే వరకు మరణము ఏలెను. మోషే వరకు మరణమేలింది అంటే మోషే ఉన్నంత కాలము కూడా ఇశ్రాయేలీయులకి ఏమి లేదు. మోషే ఏమి లేదు, చట్టం లేదు వాళ్ళకి, ధర్మశాస్త్రం లేదు వాళ్ళకి. అయితే ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది అని అంటే మోషే యొక్క చివరి దినాల్లో ఆ చట్టం ఇవ్వబడింది. సినాయి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు, 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉన్నప్పుడు ప్రభు రాతి పలకల మీద వ్రాసి మోషే చేతికి ఆ పలకలు ఇచ్చాడు, అవి తీసుకొని వచ్చాడు. ఇంతకీ ఎన్ని దినాలు మోషే ఉపవాసం ఉన్నాడండి? 40, కరెక్టేనా? 2 40లు 80 రోజులు ఉన్నాడు ఆయన. 80 days ఉన్నాడు. ఫస్ట్ 40 days ఉన్నాడు, అవి కిందకు వచ్చినంత పగలగొట్టేసేసాడు. ఆ దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి మరలా పిలిచి ఇంకో 40 రోజులు పెట్టుకొని మరలా రాసి ఇచ్చాడు. కాబట్టి ఆ చట్టం వచ్చిన తర్వాత ఈయన చనిపోయాడు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు? జాషువా. ఓకే అండి, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అందువల్ల ఇక్కడ రాశారు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మరణం ఏలింది అని అంటే మోషే వరకు మరణము ఏలింది. ఆ తర్వాత ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా కొంతమంది దేవునికి భయపడి దేవుని ఇష్ట ప్రకారంగా జీవించారు. ఆ సమయంలో కూడా కొంతమంది పాపం చేసి చనిపోయారు. అది తీసి ప్రక్కన పెట్టేద్దాం. కాబట్టి ఇప్పుడు మరణము ఒక వ్యక్తి నుంచి ఎంత భయానకమైన పరిస్థితులకు వచ్చిందో చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆడమ్ ఏం చేశాడంటే తన అవిధేయత వలన పాపం ద్వారా మరణాన్ని లోకములోనికి ఆయన తీసుకొని వచ్చినట్టు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. అయితే ఇప్పుడు చూద్దాం, ఫైనల్గా ఒక 2 or 3 minutesలో నేను క్లోజ్ చేస్తాను.
18th verse. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, ఇక్కడ చూడండి, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఇక్కడ ఒకని కృపాదానం అంటున్నాడు. కృపాదానము, కృపని దానముగా ఆశించకుండా, తిరిగి మన దగ్గర నుంచి ఏది ఆశించకుండా, అది ఒక గిఫ్ట్గా కృపని దేవుడు ఆయన యొక్క సంఘాలకు, ఆయన బిడ్డలకు ఆయన ఇచ్చాడు. అది కృపాదానము. కృపాదానము ఆ కంటిన్యూషన్ ఏమి రాస్తాడు అంటే, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో. ఎవరి అవిధేయత వలన? ఆదాము యొక్క అవిధేయత వలన ఏమైంది? ఇక్కడ మనుషులందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దట్ ఈస్ ద లాస్ట్ ఆడమ్, త్రూ ద లాస్ట్ ఆడమ్. చివరి ఆదాము ద్వారా జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆ కార్యము ఏమిటి అని అంటే, ద లాస్ట్ ఆడమ్ బ్రాట్ రైచియస్నెస్ అండ్ లైఫ్. రైచియస్నెస్ అండ్ లైఫ్. ఆయన నీతిని, తరువాత జీవమును లోకములోనికి ఆయన తీసుకుని వచ్చాడు. అంటే ఆయన తీసుకుని వచ్చినటువంటి నీతి ద్వారా, ఆయన తీసుకుని వచ్చినటువంటి జీవము ద్వారా లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పాపము, లోకములో ఉన్నటువంటి ఆ యొక్క మరణము ఇప్పుడు ఏమైపోయింది? అది రూపుమాపి వేయబడి ఉన్నది. క్రీస్తులో అది కొట్టివేయబడింది. పాపం క్రీస్తులో అది కొట్టివేయబడి ఉన్నది పరిపూర్ణముగా. ఆయన శిలువ మరణము ద్వారా, చిందించినటువంటి రక్తము ద్వారా. అంత మాత్రమే కాదు, ద ఫస్ట్ మ్యాన్ ఫెయిల్యూర్ టు ఒబే ది వర్డ్ ఆఫ్ గాడ్. ద లాస్ట్ ఆడమ్ ఆయన చేసిన పని ఏమిటంటే, ద లాస్ట్ ఆడమ్ వాజ్ అకంప్లిష్డ్ అండ్ గ్లోరిఫైడ్ ద గాడ్స్ వర్క్ ఆన్ దిస్ ఎర్త్. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యంలో అక్కడ రాయబడి ఉన్నటువంటి ఒక మాట, తండ్రి చెప్పండి, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని ఏం చేశాను? నేను అకంప్లిష్డ్, నేను పూర్తి చేశా. ఏ వర్క్ అయితే, ఏ పని అయితే చేయమని నాకు ఇచ్చావో నేను దానిని చేసేసా. ఆదాము చేయలేదు, అందువల్ల అవిధేయుడయ్యాడు. ప్రభు చేశాడు, ఆయన విధేయుడయ్యాడు. ఎలాంటి విధేయత ప్రభు చూపించాడంటే, తన ఎదుటగా ఉన్నటువంటి ఆ యొక్క సిలువను చూస్తూ, ఆ అవమానాన్ని చూస్తూ, తన వెనుక ఉన్నటువంటి ఆ యొక్క సిలువ, ఆ ఉన్నటువంటి ఆ యొక్క సిలువను బట్టి ముందున్నటువంటి అవమానమును నిర్లక్ష్యం చేశాడంట. ఆయన అవమానమును నిర్లక్ష్యం చేసి సిలువను ఆయన భుజం మీద ఎత్తుకొని మోసుకుంటూ కలవరి కొండకు వెళ్ళి మన అందరి నిమిత్తము ప్రభు కలవరి సిలువలో రక్తాన్ని ధారలుగా ఆయన కార్చాడు. సో ఆడమ్ స్టాండ్స్ ఫర్ మ్యాన్స్ కండామినేషన్. ఆదాము యొక్క అవిధేయత మానవుల యొక్క, మనిషి యొక్క మరణానికి దారితీస్తే, లాస్ట్ ఆడమ్ స్టాండ్స్ ఫర్ ది బిలీవర్స్ జస్టిఫికేషన్. ఆయన యొక్క పిల్లలను లేదా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని నీతిమంతులుగా చేయడానికి రక్తమును ప్రభు చిందించాడు. కాబట్టి మనమందరము ఇప్పుడు ఎవరేమి అనంటే, యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడినటువంటి వారము. కాబట్టి మరలా మనము పాత ఆదాము దగ్గరికి వెళ్ళకూడదు. ఎఫ్ఎస్సి 4:24 ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ ప్రాచీన స్వభావాన్ని మీరు విడిచిపెట్టండి. అంటే ఓల్డ్ ఆడమ్, అది ద ఫస్ట్ ఆడమ్ మీ మైండ్లో, మీ దగ్గరలో, దరిదాపుల్లో ఉండకూడదు. బట్ ది లాస్ట్ ఆడమ్, ఎవరైతే నీ పాపముల నిమిత్తము, నీ అపరాధముల నిమిత్తము ప్రాణాన్ని పెట్టాడో, సిలువెక్కాడో, ఆయనే నీలో ఉండాలి. ఆయనే నీ రక్షకునిగా ఉంటే అద్భుతమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఈ 40 దినాల్లో దేవుడు నీ మీద, నీ ఇంటి మీద, మన సంఘాల మీద కుమ్మరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.
దేవుడి ఈ మాటలు మన యొక్క వినికిడిలో దీవించిన గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సంఘ ఎగ్జిక్యూటివ్ వారికి, పాస్టర్ గారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచి వర్తమానం అందించిన మరి మన మెయిన్ సంఘ కాపరి గారు రెవరెండ్ టి. హేబెల్ గారికి ప్రభు నామములో వందనాలు. మనందరం లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. మంచి వర్తమానం విన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం కూడా మొదటి ఆదాము లాంటి స్వభావముతో పుట్టినవారం. మొదటి ఆదాము మహిమలేనివాడుగా, మరణించేవాడుగా, ప్రకృతి సంబంధమైన వాడుగా, ఆ రూపములో ఉన్న మనము యేసుక్రీస్తు ద్వారా తిరిగి మహిమను పొందుకోవడానికి దేవుడు మన పట్ల తన కృపను చూపించాడు. అందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. కోల్పోయిన మహిమను, కోల్పోయిన ప్రభావాన్ని, మరణానికి లోనైన మొదటి ఆదాము లాంటి స్వభావము కలిగిన మమ్ములను మరణములో నుండి జీవములోనికి నడిపించిన మా దేవుడవైనందుకు పరమ తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మాకు నీతినిచ్చారు, కృపనిచ్చారు నైనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు మాకిచ్చిన వాక్యాన్ని బట్టి, వెలుగును బట్టి, మీ ఆత్మను బట్టి, సమస్త ఆశీర్వాదాల కొరకై పరమ తండ్రి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తున్నా. మాలో ఉన్న పడిపోయిన, చెడిపోయిన మొదటి ఆదాము యొక్క స్వభావాన్ని యేసునామములో కొట్టివేయండి నాయన. పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. యేసుక్రీస్తును పోలి నాయన మేము జీవించగలుగుటకు మీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యాన్ని విత్తిన మీ దాసులు నాయనా, గౌరవనీయులు రెవరెండ్ టి. హేబెల్ గారిని బట్టి నీకు వందనాలు, పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు, ఇచ్చిన బిడ్డల కొరకై నీకు వందనాలు, మీ దాసుని యొక్క ప్రార్థనలు, ప్రయాసను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని విన్న మేము నీ వాక్యములో బలపడి నీ వాక్యానుసారముగా జీవించగలుగుటకు సహాయము దయచేయండి నాయనా. నీ ప్రియ బిడ్డల దూర ప్రాంతముల నుండి నా ప్రభువా ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఉపవాసములతో నీ మందిరానికి వచ్చి నా ప్రభువా నీ వాక్యాన్ని విని నేను ఘనపరిచి ఉంటుండగా అయా నీ చిత్తానుసారమైన ప్రతి ఆశీర్వాదముతో ప్రతి బిడ్డను నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అద్భుత కార్యాలు చేయండి, అతిశయ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నా తండ్రి. నీకు వందనాలు. నీ చిత్తాన్ని బట్టి సంఘాన్ని ఇంకను దీవించండి, అనేక మందిని ఆకర్షించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. ఈ 40 దినాల్లో మా జీవితాలు మారాలి, మా సంఘాలు మారాలి, మా పరిస్థితులు మారాలి, సంపూర్ణంగా నీ రూపులోనికి మేము మారగలుగుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకునగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడిల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తెకాకిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు చేరి ఉన్న మనందరకు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము.
యథావిధిగా రేపటి దినం 7 గంటల నుంచి 8 గంటల వరకు మన యొక్క శ్రమదాల కోడికలు జరగబోతూ ఉన్నాయి కనుక మరి మీరందరూ కూడా సమయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాం.